హలో ఫ్రెండ్స్. ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమేటివ్, అవుట్‌డోర్ లైఫ్ స్టైల్ సెక్టార్‌కి ఇంజినీర్డ్ సింథటిక్ ఫ్యాబ్రిక్‌ని సప్లై చేసే కుసుమ్గర్ లిమిటెడ్ ఇప్పుడు ఐపీఓతో స్టాక్ మార్కెట్‌లో మన ముందుకొచ్చిందండి. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి? ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, లాట్ సైజు, జీఎంపీ అలాగే పీఈ, పీబీ వాల్యూస్ అండ్ ఫైనల్‌గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. వెల్కమ్ టు గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి. ముందుగా వచ్చిన డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. ఇన్వెస్ట్ చేయమని లేదా స్కిప్ చేయమని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకుంటే కుసుమ్గర్ ఐపీఓ మనకి జూలై 8th మనకి ఓపెన్ అవుతుందండి. అలాగే జూలై 10th మనకి క్లోజింగ్ డేట్గా ఇచ్చారు. జూలై 8th మనకి మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి జూలై 10th మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు జాగ్రత్తగా చూసి మనం ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా జూలై 13th మనకి అలాట్మెంట్ ఎక్స్పెక్టెడ్ అయితే ఇచ్చాడు. మనం ఆ డేట్కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జూలై 14th రిఫండ్స్ ఆర్ డిమాట్ క్రెడిట్స్ అయితే మనకి డేట్ ఇచ్చారు. అలాగే ఇది 15th జూలై లిస్టింగ్ అయితే అవుతుందండి. బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి రెండింటిలో కూడా మనకి లిస్టింగ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇక ప్రైస్ బ్యాండ్, లాట్ సైజు, ఇష్యూ సైజు మనం చూసుకుంటే ప్రైస్ బ్యాండ్ అరౌండ్ 398 రూపీస్ నుంచి 419 రూపీస్ వరకు ఉందండి. లాట్ సైజు 35 షేర్స్ అయితే ఉన్నాయి ఒక లాట్లో. ఇష్యూ సైజ్ అరౌండ్ 650 crores ఆఫ్ రూపీస్ గా ఉందన్నమాట. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఫ్రెష్ ఇష్యూ ఏమీ లేదు, ఓన్లీ ఓఎఫ్ఎస్ మాత్రమే ఉంది. అది మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం. ఇక రిజర్వేషన్ ఆర్ అలొకేషన్ కోటాకి వస్తే ఇప్పుడు ప్రతి ఐపీఓ లాగానే మనకి క్యూఐబి 50% ఇచ్చాడు. ఎన్ఐఐ ఆర్ హెచ్ఎన్ఐకి 15% ఇచ్చాడు. అలాగే మనలాంటి రిటైలర్స్ అందరికీ కూడా 35% అయితే ఇవ్వడం జరిగిందండి. సో 35% కాబట్టి కొంచెం కాంపిటీషన్ అనేది మోడరేట్ గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇక కుసుమ్గర్ లిమిటెడ్ బిజినెస్ మోడల్ చూసుకుంటే ఈ కంపెనీ ఏం చేస్తుంది? బిజినెస్ మోడల్ చూసుకుంటే యాక్చువల్గా ఈ కంపెనీ మనకి 1990లో ఇన్కార్పొరేట్ అయిన కంపెనీ అండి. కంపెనీ ఓవెన్ కోటెడ్ అండ్ లామినేటెడ్ సింథటిక్ ఫ్యాబ్రిక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. వీటినే ఇంజనీర్డ్ ఫ్యాబ్రిక్ అని కూడా అంటారు అనమాట. సింపుల్ గా చెప్పాలంటే నార్మల్ క్లాత్స్ కాదండి, హై పెర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ లో యూజ్ అయ్యే టెక్నికల్ ఫ్యాబ్రిక్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ అనమాట ఇది. ఇక కంపెనీ ప్రొడక్ట్స్ మెయిన్లీ ఏ సెక్టర్ లో వస్తాయంటే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఫ్యాబ్రిక్స్, అలాగే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సొల్యూషన్స్, ఇండస్ట్రియల్ అండ్ ఆటోమేటివ్ ఫ్యాబ్రిక్స్, అలాగే అవుట్డోర్ అండ్ లైఫ్ స్టైల్ ఫ్యాబ్రిక్స్ ని ఈ కంపెనీ అయితే మ్యానుఫ్యాక్చర్ చేసి సర్వీసెస్ అందిస్తుంది అనమాట. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సైడ్ లో ఉన్న పారాషూట్ మెటీరియల్స్, టాక్టికల్ క్లాతింగ్, స్టీల్ రిలేటెడ్ మెటీరియల్స్, డిప్లాయబుల్ షెల్టర్స్ లాంటి ప్రొడక్ట్స్ కి కంపెనీ ఫ్యాబ్రిక్స్ అండ్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇండస్ట్రియల్ అండ్ ఆటోమేటివ్ సైడ్ లో ట్యాప్స్, మెకానికల్ రబ్బర్ గూడ్స్, ఇన్ఫ్లాటేబుల్స్, కస్టమైజ్డ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కి ఫ్యాబ్రిక్స్ ని అయితే ఇది సప్లై చేస్తుంది అనమాట. అవుట్డోర్ అండ్ లైఫ్ స్టైల్ సెగ్మెంట్ లో రెయిన్ వేరు, వింటర్ వేరు, బ్యాక్ ప్యాక్స్, లగేజ్, టెంట్స్, స్లీపింగ్ బ్యాగ్స్ లాంటి ప్రొడక్ట్స్ లో యూజ్ అయ్యే పెర్ఫార్మెన్స్ ఫ్యాబ్రిక్ ని మనకి సప్లై చేస్తుంది ఈ కంపెనీ. చాలా మంచి బిజినెస్ మోడల్ అండి. చాలా మంచి గ్రోత్ అయితే ఉండేలాగా ఉంది ఈ కంపెనీకి గుజరాత్ లో 6 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి. అలాగే ఉత్తరప్రదేశ్ లో 1 ఫ్యాబ్రిక్ యూనిట్ కూడా ఉందన్నమాట. ఇక కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఇది 2024లో టోటల్ ఇన్కమ్ అరౌండ్ 474.55 crores ఉందండి ఈ కంపెనీకి. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అరౌండ్ 84.40 crores ఆఫ్ రూపీస్ గా ఉంది. ఇక 2025 చూసుకుంటే టోటల్ ఇన్కమ్ అంటే రెవెన్యూ 790.21 crores ఆఫ్ రూపీస్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 111 అంటే 111.99 crores, ఆల్మోస్ట్ 112 crores ఆఫ్ రూపీస్ అయితే ఉందన్నమాట. 2026లో అరౌండ్ 711.78 crores ఆఫ్ రూపీస్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 98.2 crores ఆఫ్ రూపీస్ గా ఉందన్నమాట. 25లో అంటే ఇయర్ 2025లో రెవెన్యూ అండ్ ప్రాఫిట్ రెండు కూడా స్ట్రాంగ్ గా గ్రో అయ్యాయి. బట్ 26లో టోటల్ ఇన్కమ్ 10% అయితే డిక్లైన్ అయితే అయిందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా మనకి ఒక 12% డిక్లైన్ అయిందని మనం చెప్పుకోవచ్చు ఈ రిపోర్ట్స్ ప్రకారం. సో ఫైనాన్షియల్ ట్రెండ్ అయితే మిక్స్డ్ గా ఉంది. లాంగ్ టర్మ్ గ్రోత్ అయితే ఉంది, మార్జిన్స్ అయితే డీసెంట్ గా ఉన్నాయి. బట్ లాస్ట్ ఇయర్ లో రెవెన్యూ అండ్ ప్రాఫిట్ డిక్లైన్ కాస్ట్ అయితే మనకి చూపిస్తుంది అనమాట. ఇందులో ఈ ఐపీఓకి మనం అప్లై చేయడానికి మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే ఒక లాట్ లో
35 షేర్స్ ఉన్నాయి కదండి ఒక లాట్లో. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ 35 ఇంటూ అప్పర్ బ్యాండ్ 419 రూపీస్ తీసుకుంటే మనకి ఓవరాల్గా 14,665 రూపీస్ని మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంతకీ ఈ ఐపీఓ మనీని ఎక్కడ యూజ్ చేస్తారు? ఈ ఐపీఓ ద్వారా కలెక్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఎక్కడ యూజ్ చేస్తారంటే, ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ ఈ పోర్షన్ ఐపీఓ పోర్షన్ ఓఎఫ్ఎస్ మాత్రమే ఉంది, ఫ్రెష్ ఇష్యూ లేదు. కాబట్టి ఈ ఐపీఓ ద్వారా కలెక్ట్ చేసిన మనీ అంతా కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ని బయటికి పంపించడానికో లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ ని సెల్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు. సో ఫ్రెష్ మనీ ఏమి మనకి రాదు. ఇప్పుడు ఎవ్రీ వన్స్ ఫేవరెట్ టాపిక్ జిఎంపీ అండి. ఈ కంపెనీ జిఎంపీ వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. సో నేను కూడా చూసినప్పుడు రిపోర్ట్స్ చూసినప్పుడు షాక్ అయ్యాను. ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ప్రజెంట్ జిఎంపీ 140 రూపీస్ వరకు ఉందండి. బట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జిఎంపీ అనేది అఫీషియల్ డేటా కాదు. ఎప్పటికప్పుడు మార్కెట్ సెంటిమెంట్ బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది. దాని మీదే డిపెండ్ అయ్యి మనం ఫుల్ డెసిషన్ అయితే తీసుకోలేము. ఇది ఒక జాగ్రత్త పాయింట్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. ఇక వాల్యుయేషన్ మ్యాట్రిక్స్ వస్తే పిఈ పిబి వాల్యుయేషన్ మ్యాట్రిక్స్ వస్తే వాల్యుయేషన్ సైడ్ ఈ కంపెనీ పిఈ రేషియో అరౌండ్ 44.8 టైమ్స్ దగ్గర ఉందండి. అలాగే ప్రైస్ బుక్ పిబి వాల్యూ చూసుకుంటే అరౌండ్ 8.45 టైమ్స్ ఉందండి. అలాగే మార్కెట్ క్యాపిటల్ చూసుకుంటే 4,399 క్రోర్స్ ఆఫ్ రూపీస్ రేంజ్ లో ఉందన్నమాట. సో పీర్ కంపారిజన్ అంటే ఈ సేమ్ జోనర్ లో వేరే కంపెనీస్ ఏవైనా వేరే కంపెనీస్ ఉంటాయి కదా, ఆ కంపెనీస్ తో మనం కంపేర్ చేసుకుంటే జస్ట్ ఒక 3 కంపెనీస్ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ 3 కంపెనీస్ లో మొదటిది ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్. దీని పిఈ అరౌండ్ 43.77 టైమ్స్ అయితే ఉంది. అరవింద్ లిమిటెడ్ పిఈ అరౌండ్ ఈ కంపెనీ పిఈ అరౌండ్ 32.72 టైమ్స్ ఉంది. గర్వారే టెక్నికల్ ఫైబర్స్ పిఈ అరౌండ్ 39.8 టైమ్స్ ఉంది. ఇక మన కంపెనీ కుసుమ్గర్ పిఈ అరౌండ్ చూసుకుంటే 44.8 టైమ్స్ అయితే ఉందండి. సో పీర్ తో కంపేర్ చేస్తే కుసుమ్గర్ వాల్యుయేషన్స్ చీప్ అని అయితే మనం చెప్పలేం. సో ఇట్ ఈస్ ఆన్ హైయర్ సైడ్ అండ్ స్లైట్లీ ఎక్స్పెన్సివ్ రేంజ్ లో అయితే ఉందని మనం మాట్లాడుకోవచ్చు అనమాట. బట్ పాజిటివ్ ఏంటంటే కంపెనీ ఆర్ఓఎన్డబ్ల్యూ అంటే రిటర్న్ ఆన్ నెట్వర్త్ అరౌండ్ 25.82% అయితే ఉందండి. సో రిమైనింగ్ వాటితో కంపేర్ చేస్తే బాగానే ఉందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఈ ఐపీఓలో అప్లై చేయడానికి ఏవైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. అవి ఏంటంటే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఫ్యాబ్రిక్ సెగ్మెంట్ లో కంపెనీ స్ట్రాంగ్ ప్రెజెన్స్ అయితే బిల్డ్ చేసుకుంది. ఇంజనీర్డ్ ఫ్యాబ్రిక్స్ ఆర్ టెక్నికల్ టెక్స్టైల్ స్పేస్ లో నార్మల్ టెక్స్టైల్ బిజినెస్ కన్నా స్పెషలైజ్డ్ సెగ్మెంట్ అనమాట ఇది. అలాగే కంపెనీకి 1990 నుంచి ఆపరేటింగ్ హిస్టరీ అయితే ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 2024 నుంచి ఫైనాన్షియల్ 2025 లో రెవెన్యూ అండ్ ప్రాఫిట్ రెండు స్ట్రాంగ్ గ్రోత్ అయితే చూపించాయి. ఆర్ఓఈ ఆర్ ఆర్ఓఎన్డబ్ల్యూ అరౌండ్ 25% ప్లస్ రేంజ్ లో ఉండడం పాజిటివ్ గా మాట్లాడుకోవచ్చు. అండ్ కరెంట్ జిఎంపీ చాలా స్ట్రాంగ్ గా ఉందండి. లిస్టింగ్ సెంటిమెంట్స్ అయితే కొంచెం మనకి పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. ఇక ఈ ఐపీఓలో అప్లై చేయకపోవడానికి ఏమైనా నెగిటివ్ సిగ్నల్స్ ఉన్నాయా? ఎస్, నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయండి. అందులో మొదటిది ఏంటంటే 2026 లో రెవెన్యూ అండ్ ప్రాఫిట్ రెండు కూడా డిక్లైన్ అయ్యాయి, తగ్గాయి. లేటెస్ట్ ఫైనాన్షియల్ ట్రెండ్ ప్రకారం ఇది ఒక కాషన్ పాయింట్ అని మనం మాట్లాడుకోవాలన్నమాట. ఐపీఓ 100% ఓఎఫ్ఎస్ అవడం కూడా ఒక నెగిటివ్ గానే మనం తీసుకోవాల్సి ఉంటుంది, కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అలాగే వాల్యుయేషన్స్ అయితే చీప్ కాదు. పీర్స్ తో కంపేర్ చేసుకుంటే అంటే ఇలాంటి కంపెనీసే వేరే కంపెనీ ఎలాంటి బిజినెస్ జోనర్ లోనే వేరే కంపెనీస్ తో మనం కంపేర్ చేస్తే ఈ కంపెనీ కొంచెం హయ్యర్ రేంజ్ లోనే ఉంది. అలాగే డిఫెన్స్ ఆర్ ఏరోస్పేస్ ఆర్డర్స్ ఎగ్జిక్యూషన్, అప్రూవల్స్, కస్టమర్ కన్సంట్రేషన్ ఇలాంటి రిస్క్లు అన్ని కూడా మనకి ఉండొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కాబట్టి రా మెటీరియల్ కాస్ట్, వర్కింగ్ క్యాపిటల్ అండ్ మార్జిన్స్ మీద ప్రెజర్ రిస్క్ అయితే ఉంటుందన్నమాట. జిఎంపీ స్ట్రాంగ్ గా ఉన్నా కూడా లిస్టింగ్ డే వరకు మార్కెట్ సెంటిమెంట్ అయితే మనం గ్యారంటీగా చెప్పుకోలేము కాబట్టి మార్కెట్ సెంటిమెంట్స్ చేంజ్ అవుతూ ఉండొచ్చు. ఇక ఫైనల్ గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా చూస్తే లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్నట్లయితే కరెంట్ జిఎంపీ స్ట్రాంగ్ గా ఉంది. అరౌండ్ 32 నుంచి 33% ప్రీమియం ఇండికేషన్ అయితే కనిపిస్తుందండి. సో లిస్టింగ్ గెయిన్స్ కోసం చూసేవాళ్ళు ఒక పాజిటివ్ సిగ్నల్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఒకవేళ లాంగ్ టర్మ్ కోసం చూసేవాళ్ళు అయితే బిజినెస్ మోడల్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. టెక్నికల్ టెక్స్టైల్స్ అండ్ ఏరోస్పేస్ డిఫెన్స్ సెగ్మెంట్ సపోర్టివ్ గా కనిపిస్తుంది. కంపెనీ ప్రాఫిటబిలిటీ కూడా చాలా డీసెంట్ ఉంది కాబట్టి ఒక కన్నేయచ్చు అనమాట. కానీ మెయిన్ కాస్ట్ ఏంటంటే 2026 లో రెవెన్యూ అండ్ ప్రాఫిట్ డిక్లైన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్దర్ ఇయర్స్ మరి ఎలా ఉంటుందో మనం ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఐపీఓ ప్యూర్ ఓఎఫ్ఎస్ ఉందండి. కంపెనీ గ్రోత్ అవడానికి ఇప్పుడు కలెక్ట్ చేస్తున్న మనీ అయితే యూజ్ అవ్వదు అనమాట. అండ్ నెక్స్ట్ వాల్యుయేషన్స్ కూడా అంత చీప్ అయితే ఏమీ కాదు. మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం ఎక్కువగానే ఉందని మనం
మాట్లాడుకోవచ్చు. ఇక సింపుల్గా నా కన్క్లూజన్ చెప్పాలంటే జిఎంపీ స్ట్రాంగ్గా ఉండడం వల్ల లిస్టింగ్ గెయిన్స్ కోసం ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవ్వచ్చు. బట్ వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్ సైడ్ ఉంది అండ్ ఐపీఓ మనీ కంపెనీకి ఫ్రెష్ క్యాపిటల్గా రావట్లేదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఫైనాన్షియల్ ట్రెండ్, ఆర్డర్ విజిబిలిటీ, మార్జిన్స్ అండ్ వాల్యుయేషన్స్ని కేర్ఫుల్గా అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చెక్ చేసుకుని మాత్రమే మనం డెసిషన్ అయితే తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అని ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోండి. ఎందుకు మీరు అప్లై చేస్తున్నారో లేదో సరదాగా మనతో కామెంట్లో పంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.